కలల ప్రపంచం. అక్కడి స్వేచ్ఛాయుత జీవితం ఒక ఆకర్షణ. H1B వీసా ఒక ఆశ. గ్రీన్ కార్డ్ ఆ కలలకు సాకారం. ఇది అమెరికాపై ఒక సగటు భారతీయ నిరుద్యోగ యువత ఆలోచన. మన దేశంలో గ్రాడ్యుయేషన్ బీటెక్ అయిపోయిందంటే చాలామంది అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఏదైనా ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. బిడ్డల కలలు తీర్చేందుకు కన్నవారు అప్పులు చేసి మరీ వారిని విమానం ఎక్కిస్తున్నారు. అయితే అమెరికా అంటే భూతల స్వర్గం అన్న మాట నిజమేనా? అక్కడ నిజంగానే మన వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉందా? అక్కడ సెటిల్ అయ్యేందుకు అసలు అవకాశం ఉందా అంటే లేదనే చెప్తున్నారు అక్కడ సెటిల్ అయిన ప్రవాస భారతీయులు కొందరు. రెండు దశాబ్దాల క్రితమే అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ డెవలపర్గా స్థిరపడిన ప్రవాస భారతీయుడొకరు దయచేసి ఎవ్వరూ అమెరికాకి రావద్దంటూ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచమంతా పైనుంచి చూసే అమెరికా వేరని, ఇక్కడ బ్రతికితేనే ఆ కష్టమేంటో తెలుస్తుందంటూ సురేన్ అనే ఎన్ఆర్ఐ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎవరు అమెరికాకి రాకండి. ఇక్కడ చదువుకున్న వారిలో చాలా మందికి సరైన ఉద్యోగాలు రావటం లేదు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత మీకు ఇక్కడ భవిష్యత్తు లేదు. మీ కెరీర్ మొత్తం H1B వీసా వెంట పడుతూనే ఉంటుంది. ఇక్కడ సెటిల్ అవుతున్న భారతీయులకు గ్రీన్ కార్డ్ రావాలంటే 100 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుంది అంటూ సురేన్ ట్వీట్ చేశారు. ఇండియాలో రానున్న రోజుల్లో నిర్వహించే యుఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్లకు భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ కొద్ది రోజుల క్రితం తన ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. 80కి పైగా అమెరికా యూనివర్సిటీల ప్రతినిధులను కలుసుకునేందుకు, అడ్మిషన్లు, స్కాలర్షిప్లు ఇంకా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశమని, అమెరికాలో చదువుకోవాలనే మీ కలను నెరవేర్చుకునేందుకు రిజిస్టర్ చేసుకోండి అంటూ గార్సెటీ పిలుపునిచ్చారు. అయితే ఈ వీడియోపై అమెరికాలో ఉంటున్న చాలా మంది ప్రవాస భారతీయులు ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా సురేన్ చేసిన వ్యాఖ్యలు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను పటాపంచలు చేశాయి. తాను అమెరికాకి 21 ఏళ్ల క్రితం వచ్చానని, అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయని సురేన్ చెప్పుకొచ్చారు. రాబోయే 2 దశాబ్దాలు ఇండియావేనని, స్మార్ట్గా ఆలోచించే వారికి అమెరికా కంటే ఇండియానే బెస్ట్ చాయిస్ అని తెలిపారు. యుఎస్లో స్థిరపడిన భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ వారి జీవితాన్నే ముగించేస్తున్నారంటే పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అలాగే కెనడాకు కూడా ఎవ్వరూ వెళ్ళొద్దని, అక్కడ పౌరసత్వం త్వరగానే లభించినా జీవన వ్యయం భరించలేనంత స్థాయిలో ఉంటుందని తెలిపారు. సురేన్ వాదనతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. అమెరికాలో చదువుకుంటే అక్కడి ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల రీత్యా మంచి జీవితాన్ని పొందొచ్చని, తాము చదివిన చదువుకు భారీ వేతనంతో కూడిన ఉద్యోగం పొందవచ్చని చాలా మంది భారతీయ విద్యార్థులు భావిస్తూ ఉంటారు. అయితే వాస్తవాలు చాలా దూరంగా, సంక్లిష్టంగా, సవాలుగా ఉన్నాయని పలువురు వివరిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది కఠోరమైన H1B వీసా ప్రాసెస్ కోసం ప్రయత్నిస్తారు. ఈ వర్క్ వీసా ఉంటే అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. H1B వీసా అనేది చాలా పోటీతో కూడుకున్నది. అమెరికా ఏటా మంజూరు చేసే వీసాల కంటే కొన్ని వందల రెట్లు దరఖాస్తులు వస్తాయి. అదృష్టం బాగుండి వర్క్ వీసా సంపాదించినా దానికున్న తక్కువ ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మారితే వీసా గడువు ముగిసిపోవటం వంటి పరిమితులు వారి కెరీర్ను, జీవితాలను నియంత్రిస్తూ ఉంటాయని అంటున్నారు. అమెరికాలో స్థిరపడిన వారికి గ్రీన్ కార్డులను అక్కడి ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. గ్రీన్ కార్డ్ వచ్చిందంటే వారు అమెరికా పౌరుల కిందే లెక్క. అయితే దీనికి చాలా పరిమితులు ఉన్నాయి.
వచ్చిన దరఖాస్తులతో సంబంధం లేకుండా ఆయా దేశాల ప్రజలకు 7%కే గ్రీన్ కార్డులను అమెరికా ప్రభుత్వం పరిమితం చేసింది. ఇండియా విషయానికి వస్తే అక్కడ స్థిరపడిన ఎన్ఆర్ఐల సంఖ్య ప్రకారం ఇప్పుడు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి 100 ఏళ్ల తర్వాతే ఆ కార్డు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం కొన్నేళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసినా సొంత ఇల్లు కొనుక్కోవటం గగనమే అవుతుందని అంటున్నారు. ఈ పరిస్థితి వారి వృత్తిపరమైన ఎదుగుదలకే కాకుండా వ్యక్తిగత పర్యవసానాలకు కూడా దారితీస్తుందని చెప్తున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం దొరికేదాకా సొంత ఖర్చులతోనే బండి నడిపించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 1,50,000 నుంచి గరిష్టంగా 2 లక్షల వరకు ఖర్చు తేలుతుందని అమెరికాలో ఉంటున్న యువకులు చెప్తున్నారు. షేరింగ్లో రూమ్ అద్దెకు తీసుకున్నా నెలకు $1,000 ఉంటుంది. ఇక పై ఖర్చులు, తిండి, ఇంటర్వ్యూల కోసం వెళ్లేటప్పుడు ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి మరో $1,000కు పైనే అవుతుంది. $2,000 అంటే ప్రస్తుత ఇండియన్ కరెన్సీలో 1,60,000కు పైనే. అయితే అది అక్కడితో ఆగిపోదు. అమెరికా ప్రయాణానికి, అక్కడ చదువులకు అయిన ఖర్చుల కోసం చాలా మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. పిల్లలకు అమెరికాలో చదువు పూర్తయి వెంటనే ఉద్యోగం రాకపోతే ఆ ఈఎంఐలు కట్టడం భారంగా మారుతుంది. ఓవైపు తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టడం, విదేశంలో బిడ్డ ఖర్చులకు కోసం డబ్బులు పంపటం, ఇలా తల్లిదండ్రులపై 2 వైపులా భారం పడుతోంది. ఇన్ని ఇబ్బందుల మధ్య అమెరికాకు వెళ్లి బాధలు పడటం కంటే ఇండియాలోనే బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అయితే మంచిదని యుఎస్ బాధితులు చెప్తున్నారు. అందుకే దూరపు కొండలు నునుపు అని పెద్దలు ఊరికే అనలేదు.